ఖాళీగా ఉన్న వాళ్ళు ఫుల్ ఎక్కువైపోయారండి. ఖాళీగా ఉన్న వాళ్ళు ఫుల్ ఎక్కువైపోయారంట. బ్రదర్, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఓడిపోవడం అంటే ఏంటి తెలుసా? ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే, ఖాళీగా ఉన్న వాళ్ళు అట్టిపళ్ళు అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు యాపిల్ అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కర్చీఫ్లు అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రభు బల్లను అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు మట్టిని అమ్ముకుంటారు. మరి ఈ కేటగిరీలో మరి ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా ఏమైనా అమ్ముకున్నారా లేదా, ఏమైనా చేశారా లేదా మీకే తెలియాలి. సో దాన్ని బట్టి ఎవరెంత ఖాళీగా ఉన్నారన్నది మీరే ఆలోచించుకోండి. క్రిటిసైజింగ్ అదే హాఫ్ అన్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ నా మీద కాకుండా ఇఫ్ దే ప్రీచ్ దే కెన్ సేవ్ సమ్ సోల్స్. అరగంట నా మీద టైం వేస్ట్ చేశారు. ఆ అరగంట నా మీద టైం వేస్ట్ చేయకుండా ఒకవేళ వాళ్ళు వాక్యం చెప్తే ప్రీచ్ చేస్తే కొన్ని ఆత్మలు రక్షించవచ్చు అని. మరి మీ నాన్నగారు కూడా వాక్యం చెప్తున్నాడు కదా, ఆత్మలు రక్షిస్తున్నాడు కదా. మీ నాన్నగారి కంటే ఎక్కువ మంది ఆత్మలను వాళ్ళు రక్షిస్తున్నారు, మీటింగ్స్కి వెళ్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా చెప్పాలని క్లాసెస్ తీసుకుంటున్నారు, థియాలజీ నేర్పిస్తున్నారు. తెలియకపోతే తెలుసుకో. అనేక మంది సేవకులు తయారవుతున్నారు, తెలియకపోతే తెలుసుకో. నీ మీద హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిందా? నువ్వు అనుకుంటున్నావు నేను సరిదిద్దాలని. నీ మీద ప్రేమతో, నీ మీద ఇష్టంతో వాళ్ళు అలా చేశారు. It is not easy to fill up LB stadiums. It is not easy. It is easy to, open your phone and speak false worship adi. It is easy to speak, but it is, hard to stand up here and worship and fill those stadiums. మనోడు ఏమంటున్నాడంటే, ఫోన్ తీసుకొని ప్రీచ్ చేయడం చాలా ఈజీ, స్పీచ్లు ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఎల్బీ స్టేడియం లాంటివి నింపడం చాలా కష్టము, ఎల్బీ స్టేడియంకి రప్పించడం చాలా కష్టము అని చెప్తున్నాడు. ఎక్కడ ఎక్కువ మంది వెళ్తే, ఎక్కడ గుంపులుగా ఉంటే అక్కడ దేవుడు ఉన్నట. అదేనా? అదే నీ ఆరాధన నీకు నేర్పించింది. దేవుని వాక్యం ఏమిటో తెలుసా? 2 మార్గాలు ఉంటాయి బ్రదర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒకటి విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గము. విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గము. విశాల మార్గంలో అందరూ వెళ్తా ఉంటారు. ఇరుకు మార్గంలో కొంతమందే వెళ్తూ ఉంటారు. దాంట్లో కష్టాలు, కన్నీరు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గము, విశాల మార్గం కాదు. Easter is coming, Good Friday is coming, my next song is coming. So there is no limits, okay? So ఎవరు ఏమన్నా ఆరాధన, ఇంకా దేర్ ఇస్ నో లిమిట్స్. ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే కూడా ఎగరండి రా. గుడ్ ఫ్రైడే కూడా ఏసయ్య చచ్చిపోయాడు అని చెప్పేసి ఎగరండి. మై న్యూ సాంగ్ ఈజ్ కమింగ్, ఈస్టర్ ఈజ్ కమింగ్, గుడ్ ఫ్రైడే ఈజ్ కమింగ్. మీరు ఎంత చేస్తే, ఎంత క్రిటిసైజ్ చేస్తే అంతగా ఎగురుతా. ఎగురు.